ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ ఇది. చదువుల పండుగలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం నగదు బదిలీకి సమయం ఆసన్నమైంది. జూలై 15న రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ కానుంది. ఈ నగదు సకాలంలో అందాలి అంటే విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు ఇక్కడ ఖచ్చితంగా పాటించాలి. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం అనేది కట్ చేసుకోండి. చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు తెరవక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరికొందరు అకౌంట్స్ ఉన్న ఎన్పిసిఐకి లింక్ చేయించుకోలేదు. ఈ చిన్న పొరపాట్ల వల్ల ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. సత్యసాయి జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే 2023 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేశారు. వారిలో కేవలం 763 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు సిద్ధం చేసుకున్నారు. మిగిలిన వారిలో 869 మందికి ఖాతాలున్న ఎన్పిసిఐ అనుసంధానం కాలేదు. 431 మంది అసలు ఖాతాలే తెరవలేదు. దీనివల్ల ఒక్క ఆ జిల్లాలోనే సుమారుగా 1.98 కోట్ల నగదు బదిలీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో కనిపిస్తోంది. పాఠశాల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను అప్రమత్తం చేయకపోవడం వల్ల ఈ గందరగోళం అనేది మొదలైంది. ప్రభుత్వం ఇప్పుడు పరిష్కార మార్గాలను సులభతరం చేసింది. విద్యార్థులు తమ పేరుతో సొంతంగా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో ఖాతా తెరవాలి. పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవడం అత్యంత వేగవంతమైన మార్గం. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన 24 అవర్స్లోనే ఎన్పిసిఐ అనుసంధానం పూర్తవుతుంది. ఇతర జాతీయ బ్యాంకుల ద్వారా అయితే కొంత సమయం పడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే పాన్ కార్డ్ లేకున్నా కూడా ఖాతా తెరిచే వెసులుబాటు ఉంది. విద్యార్థి తన ఆధార్ కార్డ్, 10వ తరగతి మార్కుల జాబితా లేదా స్టూడెంట్ ఐడి కేవలం 200 రూపాయలు ఉంటే చాలు. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో ఖాతా తెరిచి వెంటనే మీ పాఠశాల యాజమాన్యానికి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఖాతా తెరిచి ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటే వచ్చే ఏడాది కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతో భరోసానిస్తుంది. డబ్బులు రావడం లేదని ఆందోళన చెందే కంటే ముందస్తుగా మీ డాక్యుమెంట్స్ను సిద్ధం చేసుకోవడం చాలా బెటర్. ఏ చిన్న తప్పున్నా నగదు జమ కాదు. కాబట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి వివరాలు సరిచూసుకోవాలి.